ఆయన పాపం ఎంత అమాయకంగా గంభీరంగా ఇదిగా చెప్తున్నాడో అని అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు దొరుకుతుంటాడు అనుకో ఆయన ఏదో అదేది గ్యాస్ మీద వంట నేర్పడం నేనే నేర్పినాను ఇట్లాంటివి కూడా అంటుంటాడు. మరి అవి కూడా కాన్షియస్గా అంటాడేమో నా అనుమానం. ఎందుకంటే ఇంత తెలివిగా అతి తెలివిగా మాట్లాడే ఆయన దాని దగ్గర ఎందుకు తప్పుపడుతుంది. బహుశా ఇట్లాంటివి అంటే వీటి మీద జోకులు వేసుకుంటా అంటారు, ఈలోగా మన పని చేసుకుంటామని అనుకుంటాడేమో చంద్రబాబు నాయుడు గారు. కానీ బట్ నిన్న మాట్లాడిన మాటలో ప్రతిదీ ఆణిముత్యమే, అబద్దాలకు ఆణిముత్యం, ప్రతిదీ అబద్దాలలో ఆణిముత్యం, కళ్ళార్పకుండా అబద్దాలు. రాజశేఖర రెడ్డి గారి మాటలు చెప్పంటే ప్రతిదీ ఆణిముత్యాలే అయినవి. సో నేను అన్నట్టు ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లుందో ఈయన చంద్రబాబు నాయుడు గారికి దోచుకోవడం ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, మ్యాక్సిమం దోచుకోవడంలో ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, ఎముకల్లో మూలుగుతో సహా రాష్ట్రాన్ని పీకడం ఎత్తడంలో క్లారిటీ ఆఫ్ థాట్, దానికి వేయాల్సిన గ్రాండ్ విజన్లో క్లారిటీ ఆఫ్ థాట్, దోపిడీకి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఎందుకంటే వాట్ దే రైజ్ క్వశ్చన్స్ కావచ్చు, వాట్ దే టెల్ అవి రెలవెంట్, అది రాష్ట్రం ఇంట్రెస్ట్ ఏదో ఒక రకంగా అఫెక్ట్ చేసేది. కాబట్టి ఆలోచించాల్సింది ఎవరంటే ప్రజలు ఆలోచించాలా, దీని గురించి కొంచెం సీరియస్గా పట్టించుకునే వాళ్ళందరూ ఆలోచించాలా, ఇందులో వాస్తవం ఏంది ఇందులో వాస్తవం ఏంది చూడాలి. లక్కీగా టెక్నాలజీ పెరిగి ఇప్పుడు అన్ని పబ్లిక్ డొమైన్లో ఉండేటివే. ఇంకా ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చాయి, కొడితే ప్రతిదానికే ఆన్సర్ వస్తుంది, ప్రతిదానికి డేటా కలెక్ట్ చేసి అదే ఇస్తుంది. దయచేసి అందరు చూడండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేజ్ చేసిన క్వశ్చన్స్ ఏదైనా అసంబద్ధమైనవి ఉన్నాయా, అందులో వేటికైనా ఆన్సర్ ఇవ్వకుండా పక్కకు తోయడానికి సాధ్యమయ్యేవి ఉన్నాయా? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే ఇంకేం అక్కర్లా. అందులో ఆయన అడిగింది ఏంది, నీ తరహా ప్లానింగ్తో అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది వస్తుందా? రాజధాని అంటే 3 బిల్డింగులే అయితే రావచ్చు, అట్ ది కాస్ట్ ఆఫ్ ఇప్పుడే ఆయన ఇచ్చిన ప్రాజెక్టుల ప్రకారం 50,000 కోట్లు, ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు బిల్డింగ్లు అయితే ఒకటి. ఈ రాజధాని కోసం నువ్వు పెట్టే 1,00,000 కోట్లు ఆయన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కన్నా రైతుల దగ్గర తీసుకుంటే 2,00,000 కోట్లు, అది ఖర్చు పెట్టడానికి ఒక 10 ఏళ్ళలో ఎంతో. ఇదంతా అయిన తర్వాత ఆ తర్వాత జనం వచ్చి అక్కడ ఉండి వాళ్ళ యాక్టివిటీ పెరిగి ఉద్యోగాల కల్పన ఏదో జరిగి, ఉద్యోగాల కల్పనకు కావాల్సిన సమ్ ఇండస్ట్రీ లాంటివి ఏవో వచ్చి ఒక సజీవ నగరంగా మారడానికి ఎంత టైం పడుతుంది, అంతవరకు ఎట్లా చేస్తావు? ఆయనకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఆయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నాడు. మరి ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఎట్లా అనేది చెప్పమంటే చెప్పలే. నిన్న చెప్పాడు అది కూడా లేదు అని, అది కూడా ఇప్పట్లో లేదు అని. మీరు విన్నారు లేదు, మళ్ళీ వినండి అని అందరికీ చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వాటిలో ఇది ఉంది, అందరూ వినండి, చదువుకున్న వాళ్ళు కానీ మీడియా వాళ్ళతో సహా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటాడు అందులో, అక్కడ మనం చేసే యాక్టివిటీ ద్వారా దానికి ట్యాక్సులు పే చేస్తారు కదా, దాని ద్వారా వచ్చే ఆదాయము అది ఆదాయం కాదా, అది ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒక మాట అన్నాడు. అక్కడ చేసే ఖర్చు ఎవరు చేసేది? అక్కడ ఉన్నవాళ్ళు ఖర్చు చేసి దాంట్లో ఆదాయం వస్తే అది ప్రభుత్వానికి వచ్చేది. కానీ ప్రభుత్వం అప్పు చేసి నువ్వు అక్కడ బిల్డింగ్లు కట్టి ఒకవేళ దానికి ఏదన్నా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ మీద ట్యాక్సులు తీసుకొని 15% అంటే 15 ఎంతో వేసుకుంటే కొన్ని 15% అనుకుందాం. అంటే నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు నీకు వస్తుంది. అది కూడా రైతులు మొత్తం మర్చిపోయినా, అది కూడా రైతులు, అది చెప్పలేదు నేను, అతను నేను మర్చిపోయినా. 10,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు వస్తుంది. అసలు ఫస్ట్ థింగ్ ప్రజల సొమ్ము, ఖజానాది, రాష్ట్రం సొమ్ము, నీది పర్సనల్ హెరిటేజ్ది కాదు, నీ జోబులోది కాదు. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 15,000 కోట్లు తెచ్చుకునే గవర్నమెంట్కి ఆదాయం అని అంటే దాన్ని ఏమనాలా?
బైది ఆయన ఎంఏ ఎకనామిక్స్, పిహెచ్డి స్కాలర్. ఐ థింక్ పిహెచ్డి వచ్చినట్టుందో మరి మధ్యలో డిస్కంటిన్యూ తెలియదు, కానీ పిహెచ్డి అయితే చేసేవాడు. అప్పుడు స్టూడెంట్ లో ఒక సెక్షన్ గ్రూప్ ఈయన లీడ్ చేసేవాడు, క్యాస్ట్ గ్రూప్ లీడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంఏ పిహెచ్డి చేస్తున్నాడు ఎకనామిక్స్ చంద్రబాబు నాయుడు గారు. అసలు అది అంటే ఈ ఎవరిని మోసం చేయాలని, కాబట్టి బేసిక్ లెక్క తెలియదని అయితే అనుకోను. మన దగ్గరది ఖర్చు పెట్టి దాంట్లో 10 పైసలు వెనక్కి వస్తే, రూపాయి ఖర్చు పెట్టి 10 పైసలు ఎవడన్నా చేతికిస్తే, చూడు 10 పైసలు సంపాదించానని ఎవడన్నా అంటే, సరే ఆ వ్యక్తి అనుకుంటే పైత్యమో ఏదో దిక్కు తెలియలేదనుకోవచ్చు.